బట్ ఈ ప్రయాణంలో మీకు ఫస్ట్ మీరు చేసిన సినిమా మీకు ఎంతవరకు ఆర్థికంగా మీరు ఇలా ఇంకోళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఉండడం, వాళ్ళతో నెలల తరబడి గడపడం, ఇవన్నీ వీటిలోంచి ఎలా బయటకు వచ్చారండి ఫస్ట్ పిక్చర్ కి? ఫస్ట్ ఫిల్మ్ అంటే మనీ పరంగా ఏం లేదు సార్ ఫస్ట్ సినిమాకి. ఎందుకంటే అంత పెద్ద రిలీజు డిస్ట్రిబ్యూషన్ అది ఇది పరంగా వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి కానీ ఏదో ఖర్చులుగా నార్మల్గా ఉండొచ్చు. కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర నుంచి మెల్లగా అలా అలా సెటిల్ అవుతూ మెల్లగా వచ్చినంది. అవునా? ఈ మధ్యలో ఇప్పుడు ఇలాంటి ఒక ట్రావెల్లో ఆఫ్టర్ టర్మాయిల్ కెరీర్ని ఫేస్ చేసే ఆ ఛాలెంజెస్లో హౌ డిడ్ ది మ్యారేజ్ ఆస్పెక్ట్ ఫ్లరిష్డ్ అంటే ఎలాగ జరిగిందండి? మ్యారేజ్ ఏం లేదు సార్. అంటే రాజావారి రాణి గారు అప్పుడే వేర్ కనెక్టెడ్, వీ వాంట్ టు మ్యారీ. దట్స్ ఓకే. ఆ తర్వాత నేను ఎప్పుడైతే నాకు అర్థమవుతుంది కదా, నా కెరియర్ ఇప్పుడు సెటిల్మెంట్ ఉంది, ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పుడు నా దగ్గర ఇంత డబ్బులు ఉండాలి, అమ్మాయిని చూసుకోగలగాలి, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఇస్తేనే పెళ్లి చేసుకుందాం లేకపోతే వద్దు అని చాలా మెంటల్లీ ఫిక్స్ ఉన్నాను సార్. సో తను వెయిట్ చేస్తుంది నా గురించి. సో దెన్ కాకు ముందు పెళ్లి చేసుకున్నాను, బికాజ్ ఐ నో దట్ కా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం. యూ వెయిటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఐ వెయిటెడ్ ఫర్ 3 to 4 years. 3 years వెయిట్ చేశాను. కా ముందు ఐ నో దట్ కా హిట్ అని నేను మెంటలీ ఫిక్స్డ్. కా పెద్ద హిట్ అయింది. నా చేతుల్లో ఉంది సినిమా. కాపీ నేను చెప్తేనే బయటకు వెళ్తుంది, నా చేతుల నుంచే బయటకు వెళ్తుంది కాపీ. నా ఆఫీస్లోనే వర్క్ అవుతుంది మన కా. సో ఐ నో దట్ కా పెద్ద హిట్ అవుతుందని, అందుకని నన్ను అప్పుడు ముందు పెళ్లి చేసుకున్నాను. అదే అందుకే ఆవిడ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయారు, మా హస్బెండ్ ఏం చెప్తే అదే ఫైనల్ వెర్డిక్ట్ అని. ఎందుకంటే కా హిట్ అని నమ్మి మీరు చేసుకున్నారు. కా హిట్, ఇంకా అక్కడి నుంచి మీ వర్డే వేదం అంతే కదా. దట్ ఈస్ ది రీజన్. ఎగ్జాక్ట్లీ. కానీ మీ ఈ ఎక్స్పెరిమెంటేషన్స్ లో ఎక్కడైనా ప్రొడ్యూసర్స్ తో మీరు హ్యాండిల్ చేసే విధానంలో ఈ బడ్జెట్స్ కానివ్వండి, రెమ్యునరేషన్స్ కానివ్వండి, అయితే ఒకరికి సినిమా చేస్తానని వాళ్ళకి చెయ్యలేకపోవడం, ఇలాంటి సందర్భాలు ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడడం, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారండి మీరు? అంటే ఇనిషియల్గా లేదు కానీ సార్, ఇనిషియల్గా నేను ఏమనుకున్నానంటే సార్, మాట ఇచ్చేస్తే చేసేయాలి, ఇప్పటికి ఏదైనా మాట తప్పొద్దు, చేసేయాలి అని ఒక థింగ్లోనే వెళ్ళిపోయాన్ని. రీసెంట్గా 1-2 సార్లు ఏంటి అంటే సార్, ఇప్పుడు మనం కొన్నిసార్లు అడ్వాన్స్ తీసుకుంటాం మన మీద నమ్మకంతో సినిమా అని, ఒక కథ అనుకుంటాం. ఆ కథని డెవలప్ చేసిన తర్వాత వెళ్దాము అని ఒక ప్రాసెస్లో అనుకుంటాం. ఆ డెవలప్మెంట్ స్టేజ్ ఒక 1 year అనుకోండి సార్. ఈ మధ్యలో అలాంటి సినిమా ఏదో ఒకటి వచ్చేస్తుంది. నేనేమంటానంటే ప్రొడ్యూసర్స్ గారితో, ఇది వద్దండి, వర్కౌట్ అవ్వదు అని నేను అంటాను. బట్ ఏంటంటే మేకర్స్గా వాళ్ళు ఆల్రెడీ దాంతో 2 years 2.5 years ట్రావెల్ అయ్యి మన దగ్గరకు వచ్చి ఉంటారు కదా, మొత్తం అన్నీ రెడీ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఈ సినిమా కంపల్సరీ తీయాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకే ఫీలింగ్ ఉంటుంది అంటే ఆల్రెడీ ఇలాంటి సినిమా వచ్చింది, ఇది తీస్తే ప్రొడ్యూసర్ డబ్బులు పోతాయి, మన పేరు పోతుంది అని ఒక ఫీలింగ్ ఉంటుందని తెలుసు. అలాంటి 1-2 సార్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదు దీంతోనే వెళ్ళాలి, వేరే సినిమా వద్దు అంటే నేను నా అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి లేదులేండి అంటాను. బికాజ్ నాకు అర్థమైంది ఏంటంటే సార్, మనం ఇక్కడ ఎన్నైనా పడవచ్చు కానీ ఇక్కడ ఎన్ని తిప్పలు ఉండొచ్చు, ఎన్ని ఉంటాయి అన్నది ఆడిటోరియంకి ఆడియన్స్కి అనవసరం సార్. రేపు సినిమా పడిన తర్వాత బొమ్మ బాగుందా, డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఆ 2 క్యాలిక్యులేషన్లో వర్కౌట్ అవుతాయి. రిమైనింగ్ ఏది వర్కౌట్ అవ్వదు కదా సార్. నాకు ఇప్పుడు ఐ కేమ్ టు ఏ స్టేజ్ వేర్ దట్ ఎస్ఆర్ నో నేను చెప్పగలను. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఇన్నాళ్ళకి వచ్చింది మీకు ఎస్ఆర్ నో. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఇమ్మీడియట్గా అప్పుడే సైన్ చేశాను. మేబీ అట్లీస్ట్ ఒక్కో సినిమాకి ఒక 6 నెలలు గ్యాప్ తీసుకున్నాను, అప్పుడే నో చెప్పేవాళ్ళేమో. అప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడే ఒక 6 films సైన్ చేశాను కదా సార్. సో అది అవ్వడానికి టైం పట్టింది. సో ఫ్రమ్ కా ఐ నో దట్ నేను ఏ సినిమా చేసినా మీనింగ్ఫుల్ సినిమా ఉండాలి. హిట్ అన్నది దాని పరిధి అన్నది నా చేతిలో ఉండదు సార్, మన కష్టపడాలి ఎవరి చేతిలో ఉండదు. కానీ బట్ నన్ను రెస్పెక్ట్ చేసి ఆడియన్స్ థియేటర్కి వస్తున్నాడు అంటే, నా పేరు మీద వస్తుంది అని అంటే ఖచ్చితంగా నేను రెస్పెక్టబుల్ సినిమా ఇవ్వాలి అనే ఫీలింగ్ అయితే గట్టిగా పెట్టుకున్నాను సార్. దానికోసం నో చెప్తాను. కొంతమంది ప్రొడ్యూసర్స్ తిట్టుకోవచ్చు, బాధపడవచ్చు, కానీ బట్ చెప్పే విధానం అయితే నేను చాలా క్లారిటీగానే చెప్తాను సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డబ్బులు రేపు లాస్ట్లో పోయి అందరం ఇబ్బంది పడేదాని బదులు క్లారిటీగా ముందే ఉంటే ఇంకా బెటర్ కదా అనే ఫీలింగ్. అంతే. అంటే వాళ్ళ డబ్బులు పోవడమే కాదు, మీ కెరీర్ మీద కూడా అంతే కదా. అంటే కథలు మారిపోతున్నాయి నాకు ఎందుకు సార్. ఇప్పుడు నేను ఈరోజు ఒక కథ వింటాను, ఫుల్ ఎగ్జైట్ అయిపోతాను. నా లైనప్లో 3 సినిమా ఉంటుంది, ఇది 4వ సినిమా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జైట్ అయిన కథ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 1.5 year టైం పడుతుంది. ఇవన్నీ ఈ 3 రిలీజ్ అవ్వడానికి 1.5 year టైం పడుతుంది. అది అప్పుడు తర్వాత రిలీజ్ అవుతుంది కదా సార్. ఈ ప్రాసెస్లో ఇలాంటి కథ ఇంకోటి వచ్చి అది హిట్ అయిపోయో లేకపోతే ఫ్లాప్ అయిపోయో ఏదో ఒకటి అయినప్పుడు, అరే ఈ కథను మళ్ళీ చెప్పాలంటే మనకు భయం వేస్తుంది. అప్పుడు అది ఖచ్చితంగా మనం మార్చుకోవాలి సార్.
ఇవాళ రేపు ఐ ఫీల్ ఎవ్రీ మంత్ అలర్ట్గా ఉండాలని నా ఫీలింగ్ సార్ రైటింగ్లో. ఎందుకంటే మారుతున్న ట్రెండ్స్. ఎన్ని సినిమాలు, ఎన్ని లాంగ్వేజ్లు, ఎన్ని కథలు అన్నీ వస్తున్నప్పుడు మన కథలో ఏ డైలాగ్ అక్కడ వస్తుందో ఏదో వస్తుందో తెలియదు సార్. ప్రతి ఒక్క మేకర్కే భయం అయితే ఉంటుంది. సో మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి అంటున్నా. రేపు ఇంకోటి కథ వస్తుందంటే మనం రాత్రికి మార్చి చేసేలా ఉండాలి. వస్తే మనం మాత్రం ఏం చేస్తాం, మనం ముందే అనుకున్నాం కదా అని చేస్తే అది ఆడియన్కి తెలియదు కదా సార్ ముందా వెనకాల. కరెక్ట్. అంటే నేను నా అబ్జర్వేషన్ మీ కెరీర్ మీద సార్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ మీది సార్. ఐ రిమెంబర్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రిలీజ్ అయినప్పుడు అశ్విని దత్ గారు నాతో మాట అన్నారు, సార్ ఏమున్నాయా సినిమాలు ఒక్క ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తప్పితే అన్నారు నాతో. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ యూ, సార్ మీ ప్రాజెక్ట్స్ మీరు చేసేవి అన్నీ కూడా. అందులో మీటర్ చేశారు మీరు. మీటర్ ఈజ్ ఎ ఫక్త్ కమర్షియల్ మీటర్లో ఫిల్మ్ అది. అంటే ఒక హీరో ఎలివేషన్స్, ఫైట్స్, అదా అంతా ఏదో అంటే ఒక రెగ్యులర్ బిగ్ కమర్షియల్ హీరోకి అవును అది దట్ డిడ్ నాట్ పే వెల్ అవును సార్ అవును ప్రాపర్లీ. బట్ మీరు చేసిన కే ర్యాంపు ఇప్పుడు రేపు 100% టు ది బెస్ట్ ఆఫ్ మై బిలీఫ్ చెన్నై లవ్ స్టోరీ, ఇలాంటి సినిమాలు మీకు బాగా వర్కౌట్ అవుతున్నాయి సార్. అవును సార్. మీరు దీన్ని ఈ ఈక్వేషన్ని మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు సార్? రియలీ డూ యూ ఫిట్ ఇన్ టు ఏ రెగ్యులర్ కమర్షియల్ ఎలివేషన్స్ ఉన్న హీరోకి మీరు ఫిట్ అని అవుతాను అని మీరు అనుకుంటున్నారా? అది ఎప్పుడో 2021లోనే ప్రూవ్ చేశాను సార్. అది నా సెకండ్ ఫిల్మ్కే ప్రూవ్ చేశాను. అది రాజావారి రాణి గారు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎవరో కొత్తగా ఉన్నాడు, చాలా బాగా చేశాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు అని మంచి పేరు వచ్చినప్పటికీ నాకు కావాల్సిన పేరంతా ఈజ్ ఏ బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్. నేను అదే అవ్వాలనుకుంటున్నాను సార్. రేపు సినిమా చూసి వీడు గొప్ప నటుడు ఇది అనే దానికన్నా నాకు కిరణ్ అబ్బోరం అంటే ఫ్యామిలీలు వస్తారు, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, ఈజ్ ఏ కమర్షియల్ యాక్టర్, కమర్షియల్ స్టార్ అనే పేరు కావాలనేది నా ఇష్టం. ఎందుకంటే నేను అలాగే సినిమాని ఎంజాయ్ చేశాను, నేను అలాగే స్టార్స్ని వర్షిప్ చేశాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అలాంటిది ఒకటి అవ్వాలని, ఇంకోటి ఏది కాదు. అది నేను అందుకే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నేను నా ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎలా ఉండాలని నేను రాసుకొని తీసింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అదే. అప్పుడే అదే పెద్ద హిట్ కదా సార్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. సెకండ్ సినిమాకు ఒక హీరో అలాంటి ఇంట్రడక్షన్లు పెట్టుకొని, అలాంటి ఫైట్లు పెట్టుకొని, అలాంటి మాస్ ఎలివేషన్లు డైలాగులు పెట్టుకోవడం అనేది వెరీ రిస్కీ థింగ్. ఆ రోజే నేను లేదు నేను చేయగలను, నన్ను యాక్సెప్ట్ చేస్తారని బిలీవ్తో చేశాను సార్. అయిపోయింది. అది డిస్కషన్ కాదు సార్, అది నేను ఫైట్లు చేస్తాను, అది ఖచ్చితంగా అది నేను ఫైట్ల గురించి మాట్లాడలేదు సార్. ఒక కమర్షియల్ పారాడైమ్ ఉంటుంది ఫిల్మ్ కి. మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో అన్ని చేశారు. అవును. బట్ చేంజింగ్ ట్రెండ్స్ ఇప్పుడు అంతా కొత్త హీరోలు. సురేష్ బాబు ఒక రోజు ఒక మాట అన్నాడు, ఒక యంగ్ హీరో సినిమా చూసి, ఈ ట్రైలర్ చూసి, ఇవన్నీ చేయడానికి మహేష్ బాబు ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎంతమంది. నువ్వు ఏదైనా కొత్తగా చేస్తే కదా నేను రిసీవ్ చేసి 100% సార్. అది సురేష్ బాబు గారు చెప్పింది 100%. నేను ఏంటంటే అదే కమర్షియల్ మీటర్లో ఇప్పుడు ఆల్రెడీ పెద్ద స్టార్ అయిపోయిన అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది, అవ్వాలనుకునే అతనికి ఒక డైమెన్షన్ ఉంటుంది. మనం తీసే విధానం ఎలా ఉన్నది అనేది మ్యాటర్ సార్. దెన్ వేర్ డిడ్ గో రాంగ్ ఇన్ మీటర్ అండి? ఐ థింక్ అది కొంచెం ఎక్కడో చిన్న తెలియకుండా రెగ్యులర్ టెంప్లెట్ వెళ్ళిందేమో అని ఫీలింగ్ సార్. ఆ కొత్తదనం అంటున్నాం కదా, ఆ కొత్తదనం అన్నది మిస్ అయిపోయిందని అంతే. రమేష్ అన్న చాలా తాపత్రయపడ్డాడు, మేకింగ్ చాలా బాగా తీసాడు అంతా, కానీ డబ్బులు కూడా బాగా డబ్బులు మైత్రి చెర్రీ గారు ఇస్ బీయింగ్ వెరీ సపోర్టివ్ సార్. నాకు చెర్రీ గారు లేదమ్మా చెయ్యమ్మా ఇది కానీ, రవి గారు కానీ, నవీన్ గారు కానీ, మొత్తం అందరూ ఆ రోజు ఏ రోజు డబ్బుకు వెనకాలలేదు, పెట్టడానికి వెనకాలలేదు, పెట్టారు మొత్తం అంతా. కానీ పాయింట్ ఏంటంటే కథ ఎప్పటిదో కథ, అంటే డౌన్ ద లైన్ 2020లో అయిన కథ, అది రిలీజ్ అయిందేమో ఎప్పుడు 2020, 3 years 4 years. అదే సార్ చెప్తున్నాను కదా సార్, మారిపోతున్నాయి డైమెన్షన్స్. కరెక్ట్. ఆ ప్రాసెస్లో మేము చేంజ్ ఎక్కడ మీరు హోల్డ్ చేయలేపారు అంతే. ఎగ్జాక్ట్లీ కదా, అంతే సార్, ఎగ్జాక్ట్లీ.